ముస్తాబాద్ ప్రైవేట్ పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించి మత ప్రచారం నిర్వహించిన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలలో మత ప్రచారం చేస్తూ ముందస్తు క్రిస్మస్ వేడుకలు జరిపిన పాఠశాల యాజమాన్యంపై తన సిబ్బంది విద్యార్థులతో కలిసి వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఘటనపై స్పందించిన ఏబీవీపీ, బీజేపీ, హిందూ సంఘాల నాయకులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. వేడుకలపై వివరణ కోరేందుకు పాఠశాల యాజమాన్యంకు ఫోన్ చేస్తే తమకు పొందలేని సమాధానం ఇచ్చారని ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్ కన్వీనర్ మానవేని రంజిత్ కుమార్, బీజేపీ మండల అధ్యక్షులు మెరుగు అంజాగౌడ్, హిందూ సంఘాల నాయకులు ఆరోపించారు. సంఘటనపై మండల విద్యాధికారి రాజిరెడ్డికి ఫోన్ చేయగానే స్పందించి ఆందోళన జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడికి వచ్చిన విద్యాధికారికి ఏబీవీపీ, హిందూ సంఘాల నాయకులు, బీజేపీ నాయకులు వినతి పత్రం అందించారు. సంబంధిత ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ లోపెల్లి రాజు, బీజేపీ మండల అధ్యక్షులు మెరుగు అంజాగౌడ్, ముస్తాబాద్ మండల కన్వీనర్ బండారి రాజేష్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడు బొల్గం పన్ని కిషోర్, మద్దికుంట రమేష్, హిందూ సంఘాల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. జరిగింది. అదే విధంగా ఈ పాఠశాలకు అసలు ఇక్కడ హాస్టల్ పర్మిషన్ లేకుండా కూడా హాస్టల్ నడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇదే పాఠశాలపై ఇది ఇల్లని చెప్తూ ఉన్నారు. ఇంటి లోపల ఏ విధంగా పాఠశాల నడుపుతున్నారని మేము సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా కెనాల్ పక్క పొంటి ఈ యొక్క పాఠశాల నడుస్తూ ఉంది. బస్సులు వెళ్ళడానికి కోసం ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని ఈ యొక్క మేము సందర్భంగా అడుగుతూ ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఈ విషయం పైన స్పందించి ఏదైతే బస్సులు ఏ విధంగా అయితే గతంలో కూడా ఇదొక మండల లోపల ఒక విద్యార్థిని కూడా మరణించడం జరిగింది. మరి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆ బస్సులు వెళ్ళడానికి కోసం కెనాల్ పక్క పొంటి వీళ్ళు స్కూల్ కట్టుకోవడం జరిగింది. ఈ స్కూల్ పైన ఉద్యమాలు వేస్తామని మీ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మేము ఈరోజు ఒక్కడే విన్నవిస్తూ ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు ఒక 2 రోజుల లోపల ఈ యొక్క జిల్లా విద్యాశాఖ అధికారి గారు 2 రోజుల లోపల చర్యలు తీసుకోకుంటే తప్పకుండా డిఓ ఆఫ్ కార్యాలయం ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. పాఠశాల లోపల సిద్దిపేట నుంచి వచ్చిన ఫాస్ట్ ఆర్డర్ పట్టణంలోని నవజ్యోతి స్కూల్లో అన్యమత ప్రచారం అంటే వాళ్ళ ప్రిన్సిపాల్ గారే, కరస్పాండెంట్ గారే క్రిస్టియన్ అయి ఉండి నిన్నటి రోజున పేరెంట్స్ మీటింగ్ పెట్టుకొని, అంటే పేరెంట్స్ మీట్ పెట్టుకున్నట్టు కూడా మా దగ్గర ఎవిడెన్స్ చూద్దామని మనం వస్తే ఇర్రెస్పాన్సిబిలిటీగా ఈరోజు నేను యుఎస్ వెళ్తున్నాను, నేను ఇప్పుడైతే లేను, మీరు ఏం చేస్తారు అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడుతాడు. దానికి వివరణ కోరడానికే వచ్చినాం తప్పితే ఇక్కడ ఏదో పిల్లలకు ఇబ్బంది కలిగేటట్టు, వాళ్ళ పేరెంట్స్కి ఇబ్బంది కలిగేటట్టు రాలేదు. విషయం ఏంది అనేది తెలుసుకొని వచ్చినాం. నిన్నటి సోషల్ మీడియాలో వార్తలు చూస్తే అవి గుబుచ్చకరంగా ఉన్నాయి. ఎందుకంటే ఒక పేరెంట్స్ మీట్కి ఏం నేర్పుతారు అవన్నీ గ్రహించాలి. తల్లిదండ్రులారా దయచేసి మీరు గ్రహించండి. మీరు వస్తారు నా పిల్లలు రేపు భవిష్యత్తులో మంచి ఉద్యోగం పొందాలి, మంచి చదువులు చదవాలని మీరు మంచి స్కూళ్ళకు పంపిస్తారు. కానీ వాళ్ళు సాయంత్రం దాకా ఉంచుకొని వాళ్ళు ఏం నేర్పుతారో ఒక్కసారి గ్రహించాలి. మనం రావడంతోనే మా పిల్లల బ్యాగులలో ఏమున్నాయి అవి కూడా గ్రహించి మీరందరూ తగు చర్యలు తీసుకొని అధికారులు అలాగే తల్లిదండ్రులు రోజు గ్రహించవలసిందిగా విన్నవించుకుంటున్నాను. ఎవిడెన్స్ అన్నీ కూడా డిఓ గారు పంపించడం జరుగుతుంది. డిఓ గారు ఒక ఎంక్వైరీ కమిటీ చేస్తారు. ఆ కమిటీ ఈరోజు మేము పూర్తి అంటే పరిశీలన చేస్తాం, ఎంక్వైరీ చేస్తాం. మీరు ఇచ్చినటువంటి గ్రిల్స్ కానీ సేఫ్టీ మెజర్స్ కానీ 1 to 10th పర్మిషన్ ఇచ్చేది ఆర్జేడీ గారు కాబట్టి ఆర్జేడీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం.